బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ కాంబినేషన్లో వస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ మీద హైప్ గట్టిగానే ఉంది. పైగా ట్రైలర్లోనే కల్ట్ క్లాసిక్ అని వేసుకున్నారు. బట్ ఆ స్టేట్మెంట్కి ఈ మూవీ జస్టిఫై చేసిందంటే ఖచ్చితంగా లేదు. కథ విషయానికి వస్తే 3 ఏళ్ల పాటు ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కే టైంలో లవ్ చేసిన నివేదితని వదిలేసి వెళ్ళిపోతాడు అజయ్. అసలు విషయం ఏంటి అని నిలదీస్తే ఆల్రెడీ జో అనే అమ్మాయిని లవ్ చేశానని తన కోసమే వెళ్ళిపోతానని నివికి చెప్తాడు. మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడంతో డిప్రెషన్లోకి వెళ్తుంది నివి. తన ఫ్రెండ్తో కలిసి చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ డ్రింకింగ్ కి ఎడిక్ట్ అవుతుంది. అదే టైంలో నివికి అండ్ తన ఫ్రెండ్ కి పరిచయం అవుతాడు స్టీఫెన్ శంకర్. తనేమో డైరెక్టర్ కావాలని చెన్నైకి వస్తాడు. ఛాన్సెస్ కోసం బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ లో స్టీఫెన్ అంటే నివికి నచ్చదు. వన్ ఆఫ్ ది స్టేజ్ లో పెద్ద గొడవ కూడా పెట్టుకుంటుంది. కానీ తర్వాత అతనిపై జాలి పడుతుంది. తన ప్యాషన్ ని చూసి డైరెక్టర్ పి వాసు దగ్గర ఛాన్స్ ఇప్పిస్తుంది. తను చేసిన హెల్ప్ కి స్టీఫెన్ నివికి దాసుడైపోతాడు. దాంతో ఫస్ట్ లో మర్చిపోయి స్టీఫెన్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అదే టైంలో స్టీఫెన్ కి ఫస్ట్ మూవీ ఆఫర్ కూడా వస్తుంది. అంతా హ్యాపీ అనుకున్న టైంలో వీళ్ళ జీవితాల్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటి, దానివల్ల వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేదే చెన్నై లవ్ స్టోరీ కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది శ్రీ గౌరీ ప్రియ. తన లుక్స్ ఎంత న్యాచురల్ గా ఉన్నాయో పర్ఫార్మెన్స్ కూడా అంతే న్యాచురల్ గా ఉంది. తనతో ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా అందరినీ తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేసింది. ఇక కిరణ్ అన్న ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ అంటే ఇదే. తను వేసిన సెటైర్స్, వన్ లైనర్స్ బాగా పేలాయి. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా అట్రాక్ట్ చేశాడు. అలాగే త్రిగుణ్ ఒక రకంగా సెకండ్ హీరో అని చెప్పాలి, బాగానే చేశాడు. సిరి హనుమంతు ఫ్రెండ్ రోల్లో ఓకే అనిపించింది. టెక్నికల్ వైజ్ ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ గానే ఉంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అండ్ షాకింగ్ ఫ్యాక్టర్ అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. పైగా సెకండ్ హాఫ్ పై ఎగ్జైట్మెంట్ కూడా క్రియేట్ చేయలేదు. అసలు సెకండ్ హాఫ్ లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఆడియన్స్ కి డిసప్పాయింటే మిగులుతుంది. 1-2 సీన్స్ అండ్ ఆ కుక్కల ఫైట్ సీన్ తప్ప ఎగ్జైటింగ్ గా అనిపించదు. ఒక లవ్ స్టోరీ బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ ఎమోషన్ వెరీ ఇంపార్టెంట్. అవి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయి. బేబీ మూవీకి ప్లస్ అయింది, ఈ మూవీలో మిస్ అయింది కూడా అదే. అసలు తీయడానికి కథేమీ లేనప్పుడు సాగదీయడం తప్ప చేసేది ఏమీ లేదు. డైరెక్టర్ రవి నంబూరు చేసింది కూడా అదే. బట్ సాయి రాజేష్ రాసిన కొన్ని సీన్స్ అండ్ ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో జనాలకి బాగా యూజ్ అవుతాయి. మెయిన్లీ నిబ్బా నిబ్బిస్ కనెక్ట్ అవ్వచ్చు కూడా. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ అందాల రాక్షస్ లాంటి మూవీ రిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. ఇక మణిశర్మ మ్యూజిక్ ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్. ఒక రకంగా ఈ మూవీకి ప్రాణం పోసింది కూడా అదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ మూవీ రన్ టైం 3 hours ఉంది. చాలా పోర్షన్స్ ట్రిమ్ చేయొచ్చు, కానీ ఎడిటర్ కి ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు అనుకుంటా. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్రీ ఫ్రేమ్ డిజర్వ్ టు ప్లాట్ లైన్. ఫైనల్లీ కలర్ ఫోటో అండ్ బేబీ లాంటి హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీస్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన సాయి రాజేష్ చెన్నై లవ్ స్టోరీతో ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయలేకపోయారు. సో ఇది ప్రేమ కథ కాదు, ఒక ఆత్మ వ్యధ. హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లకు వెళ్తే చాలా కష్టం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస.